హలో గైస్, నమస్కారం, జై హింద్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మన డే 90లో మన రొటీన్లో ఈరోజు ఎక్స్ప్లోసివ్ వర్కౌట్స్ చేయబోతున్నాం. అయితే ఎక్స్ప్లోసివ్ వర్కౌట్స్ ఏంటంటే మీరు జస్ట్ లైక్ సర్కిట్ అనమాట, లైక్ కంప్లీట్ ఓవరాల్ ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అనమాట ఇది. అండ్ మన మెయిన్ ఎజెండా ఏంటంటే లైక్ ఇక్కడ ఫుల్గా హెవీ ఆన్ వెయిట్ చేయడమే. లైక్ జనరల్గా మనం స్ప్లిట్ వర్కౌట్ ఎలా చేస్తాం. సో ఎవ్రీ 2 వీక్స్కి మనం కొంచెం వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తాం కదా. బట్ ఈ ఎక్స్ప్లోసివ్లో కంప్లీట్ హెవీ ఆన్ వెయిట్స్ చేసి లైక్ ఎన్ని క్వాలిటీ రెప్స్ వస్తే అన్ని. సో ఇంకా మార్నింగ్ లేచినంటే మన బ్లాక్ కాఫీ కాన్స్టెంట్, దాంతోపాటు మన చీకీ పింక్ లేడీ అనమాట, అదే మన యాపిల్ వేయ, దాని పేరు పింకీ లేడీ అనమాట. సో ఆ 2 ప్రీ వర్కౌట్ కింద తీసుకొని ఇంకా జిమ్కి వచ్చి స్టార్టింగే ఇంకా ఏమి అసలు నో డీలే. అండ్ మన ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే వెయిటెడ్ పుల్అప్స్. అండ్ మన ఫస్ట్ సెట్ లైక్ 15 kgs చేసాం. సో దాని తర్వాత 20 kg వేసి ఇంకా లైక్ రిమైనింగ్ 3 sets చేసాం. ఎవ్రీ డే గైస్, మీరు ఎప్పుడైనా వర్కౌట్ స్టార్ట్ చేస్తారు కదా, ఎవ్రీ డే స్టార్ట్ విత్ యువర్ బాడీ వెయిట్ వర్కౌట్స్. ఓకేనా. కమింగ్ టు ద సెకండ్ వేరియేషన్, మనం సేమ్ ఆ 20 kg ప్లేట్తోనే వెయిటెడ్ డిప్స్ అనమాట. అండ్ నేను ఎప్పుడైతే ఈ బాడీ వెయిట్ వర్కౌట్స్ లైక్ ఎక్స్ట్రా ప్లేట్స్ వేసి చేస్తున్నాను కదా, సో అప్పటి నుంచి నా పర్ఫార్మెన్స్ లైక్ నా జనరల్గా ఈ వెయిట్ లిఫ్టింగ్ అనేది సూపర్గా లైక్ ఇంక్రీజ్ అయింది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఈ ట్రిక్. ఒకవేళ మీకు కూడా పని చేస్తే బెటర్, లేదంటే ఏమి లేదు, యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అంతే. సో మన 2 వేరియేషన్స్ అయిపోయినాయి. మన థర్డ్ వేరియేషన్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఓకేనా. అయితే ఇది డైరెక్ట్గా మనం 80 kilos స్టార్ట్ చేసాం, లైక్ 30 ఈచ్ అనమాట. సో అంటిల్ ఐ వెంట్ అంటిల్ 100. సో 100 దాకా వెళ్ళా. అండ్ మన మెయిన్ మోటివేట్ అంటే చెప్పాలా భయ్య, అసలు మన బాడీ వెయిట్ వర్కౌట్ ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉందనుకోండి, దాన్ని 1 into 5 చేసుకోండి. అంతా మీరు బెంచ్ ప్రెస్ చేయగలిగిస్తే యు ఆర్ సూపర్ హ్యూమన్, లైక్ యూ హ్యావ్ ద గ్రేట్ స్ట్రెంగ్త్ అనమాట. సో లెట్స్ ఎయిమ్ ఫర్ దాట్. బట్ నా గోల్ ఏంటంటే 130, 125, 130 వేయడమే. చేద్దాం, అది కూడా చేద్దాం. కొంచెం మెల్లగా ఇంకా దాని దగ్గరికి వెళ్ళిపోదాం. సో బెంచ్ ప్రెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మన వేరియేషన్ క్లీన్ అండ్ ప్రెస్. సో ఓకేనా. సో క్లీన్ అండ్ ప్రెస్ సూపర్ ఎక్సర్సైజ్ గైస్, నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఇది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఎండ్యూరెన్స్ వర్కౌట్. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ మసిల్ గెయిన్స్, నథింగ్. ఇది ఎండ్యూరెన్స్ కూడా మీ బాడీకి కావాలి కదా. సో ఫర్ దాట్ మీరు ఈ వేరియేషన్ చేస్తే మీ బాడీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అథ్లెటిక్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. సో ఫర్ బేసిక్ ఎగ్జాంపుల్, మీరు లైక్ విరాట్ కోహ్లీ, ఇంకా మన చాలా క్రికెట్ ప్లేయర్స్, ఇంకా మన బ్యాడ్మింటన్ ప్లేయర్స్, బాస్కెట్బాల్ ప్లేయర్స్ చేస్తూ ఉంటారు. సో అక్కడ చూసి మనం ఈ వర్కౌట్ ఏంటా అని చూసి దాని బెనిఫిట్స్ అనేది చూసి అప్పుడు మనం ట్రై చేసాం. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. సో దాని ఒక 4 sets అయిపోయినాయి. దాని తర్వాత మన బ్యాక్ స్క్వాట్స్. సో మై ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఇన్ లెగ్. నాకు చాలా ఫేవరెట్. చాలామందికి లెగ్ ప్రెస్ ఇష్టం, బట్ నాకు మాత్రం బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్ ఇష్టం. అండ్ ఇంకో ఐరనీ ఏంటంటే దీనివల్ల నా హిప్ ఫ్లెక్సర్కి చిన్న ఇంజురీ జరిగింది. అది ఇంకా ఉంది, చిన్న మైల్డ్ పెయిన్ ఉంది. బట్ మన పోస్చర్ ఇంకా 100% పర్ఫెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఆ ఇంజురీ అనేది అలా నెమ్మదిగా ఇరాడికేట్ అయిపోయింది. సో వర్కౌట్ వచ్చేస్తే మనం ఈ బ్యాక్ స్క్వాట్స్ ఏదైతే ఉంది కదా, ఇది స్టార్టింగ్ మనం లైక్ ఎంత 30 + 30 + 20 ఎంత 80 kilos స్టార్ట్ చేస్తాం. అండ్ బిలీవ్ మీ గైస్, లైక్ ఇంటర్నెట్లో మీరు చూస్తుంటారు కదా, లైక్ బాడీ బిల్డర్స్ అందరూ 200s, అసలు 250, వాళ్ళు ఎంతో కానీ ట్రైనింగ్ చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళారు. బట్ వీఆర్ ఆన్ అవర్ వే గైస్. ఇది మన జర్నీ కదా. సో లెట్స్ ఎయిమ్ ఫర్ ఎంత, ఇప్పుడు 80 చేస్తున్నాను కదా, సో లెట్స్ ఎయిమ్ ఫర్ 120 అనమాట ఇన్ 2 months. ఒకవేళ 2 monthsలో మనం 120 అచీవ్ చేస్తే అసలు సూపర్ గ్రేట్. ఒకవేళ మీకు ఈ బార్బెల్ స్క్వాట్స్ లైక్ పొజిషన్ రావట్లేదు అనుకోండి, మీరు నార్మల్ ఏమంటారు కేబుల్ స్క్వాట్కి, అదే కేబుల్ కాదు, ఆ స్మిత్ ప్రెస్ ఉంటుంది కదా, ఆ స్మిత్ ప్రెస్ మీద చేయొచ్చు. బట్ దానివల్ల మీకు ఓన్లీ అది లైక్ కంప్లీట్లీ ఐసోలేషన్ వర్కౌట్ అనమాట. బట్ ఇది మీకు ఐసోలేషన్తో పాటు మీ స్ట్రెంత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది ఈ బార్బెల్. ఎందుకంటే మీరు కంప్లీట్ మీ ఓవరాల్ వెయిట్ అనేది మీరు మోస్తారు కదా, లైక్ బ్యాలెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో దానివల్ల మీకు స్ట్రెంత్ కూడా అసలు సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ వస్తుంది. సో నన్ను అడిగితే ప్లీజ్ డోంట్ మిస్ దిస్ బార్బెల్ బ్యాక్ స్క్వాట్స్ గైస్. సో దీని తర్వాత మనం ఎలాగో డెడ్ లిఫ్ట్ చేయం కదా, ఎందుకంటే మన లోవర్ బ్యాక్లో చిన్న మైనర్ ఏదో ఇష్యూ ఉంది, అందుకనే చేయట్లేదు. అండ్ మిగతా ఎక్విప్మెంట్స్ అన్నీ బిజీగా ఉన్నాయి. దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ లాట్స్ పుల్ డౌన్. అది కూడా ఇంకా హెవీ వెయిట్ వేస్ట్ చేసి మీరు చూస్తున్నారు కదా, మోర్ దెన్ మై బాడీ వెయిట్ వేసాను.
చెప్పే కదా ఈరోజు ఎక్స్ప్లోసివ్ అంటే కంప్లీట్లీ అసలు హెవీ ఆన్ వెయిట్స్ అనమాట. అదే మన గోల్ ఈరోజు. అయితే అసలు ఈ ఫ్లాట్ పుల్ డౌన్ వరకు వచ్చేసరికి మన స్ట్రెంత్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఓవరాల్ మన బాడీ అంతా డ్రైన్ చేస్తాం. బికాజ్ ఇంకా రాగానే మనం ఫుల్గా వెయిట్ చేసి స్టార్ట్ చేసాం కదా వర్కౌట్. ఇంకా అసలు 3-4 వేరియేషన్స్కే మనం మొత్తం జ్యూస్ అంతా లాగేసింది. సో మన కెటిల్ బెల్ స్వింగ్స్ అయినాక మనం యాప్స్ని డ్రైన్ చేద్దాం. సో ఫస్ట్ యాప్స్ మీకు తెలిసిందే కదా, నీకు స్టార్టింగ్ నుంచి అసలు వీడియోలు చూస్తుంటే నేను ఎక్కువ హ్యాంగింగ్ లెగ్ రేసెస్ చేసేవాడిని, అంటే చేస్తాను కూడా. సో మన ఫస్ట్ వర్కౌట్ హ్యాంగింగ్ లెగ్ రేసెస్. అది కూడా కొంచెం ట్విస్ట్ అనమాట, ఎందుకంటే అది మీ మిడిల్ అబ్డోమెన్ యాజ్ వెల్ యాజ్ మీ ఆబ్లిక్స్ని కూడా ట్రైన్ చేస్తుంది. అండ్ అవును, మెయిన్లీ ఫర్ లవ్ హ్యాండిల్స్. సో దాని తర్వాత ఈ నీ ట్విస్ట్స్ చూసారు కదా, కొంచెం ఇంక్లైన్లో చేస్తున్నాను. ఇది కూడా ఆ సేమ్ మసిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తుంది. లైక్ నాట్ కంప్లీట్లీ సేమ్, కొంచెం ఇది అప్పర్ అబ్డమెన్ని కూడా టార్గెట్ చేస్తుంది. బట్ లెగ్ రేజెస్ మాత్రం మీ లోవర్ అబ్డమెన్కి. ఎవరికైతే లోవర్ బాడీ ఫ్యాట్ ఉందో వాళ్ళు, అదే లోవర్ బాడీ అంటే లోవర్ అబ్డమెన్ ఫ్యాట్, వాళ్ళు పక్కాగా ఈ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి కానీ చేయకపోతే లైక్ కష్టమే. అండ్ లాస్ట్లో మనం ఎల్ హోల్డ్ చేసాం, అదొక 12 to 13 seconds చేసాం అంతే, దానికంటే ఎక్కువ చేయలేం. బట్ దాని తర్వాత మన ఎక్సర్సైజ్ తెలుసు కదా గైస్, ఇది ఈ మధ్యన కాన్స్టెంట్ అయిపోయింది మనకి, వెయిటెడ్ క్రంచెస్. ఓకేనా, దాని తర్వాత వుడ్ చాప్స్ అనమాట. సో ఒకవేళ మీ జిమ్లో కూడా ఈ ఎక్విప్మెంట్ ఉంటే, లైక్ కేబుల్ ఉంటే, సేమ్ మీ షోల్డర్ లెంత్లో పెట్టుకొని ఇలా వుడ్ చాప్ చేసినట్టు ఇలా మంచిగా ఫుల్ పవర్తో పెట్టి హిట్ చేయాలి. సో అది మెయిన్ మన ఆబ్లిక్స్ని, ఇంకా మన మిడిల్ యాప్స్ ఉంటాయి కదా, సో ఆ మసిల్ గ్రూప్ని టార్గెట్ చేస్తాం అనమాట. ఇంటికి వచ్చి మన ప్రోటీన్ షేక్ ఇంకా 5 eggs ఆమ్లెట్ తిన్నాం. సో దాని తర్వాత కమింగ్ బ్యాక్ టు ద లంచ్ గైస్. సో నిన్న దోశ బ్యాటర్ మిగిలిపోయింది భయ్య. అసలు దోశ కూడా సూపర్ క్రేవింగ్ వేస్తుంది. ఇంక ఇంట్లో ఫుడ్ మనం ఫుల్ మిస్ అవుతున్నాం కదా. సో అందుకని ఇంకా ఈరోజు దోశ ఏం చేయాలని ఆలోచించి, మన లో ఫ్యాట్ పనీర్ ఉంది ఇంట్లో, దాంతోపాటు పనీర్ భుర్జీ, ఇంకా మన దోశ బ్యాటర్ ఉంది కదా, దాంతో క్రిస్పీ దోశ చేసా. అసలు చూసారు కదా, అసలు రౌండ్ పర్ఫెక్ట్ సర్కిల్ దోశ. మీకు కూడా వచ్చా? ఒకవేళ వస్తే కమెంట్లో మెన్షన్ చేయండి. సో ఇలా కొంచెం ఒక 1/2 teaspoon ఆయిల్తో ఇలా సూపర్గా రౌండ్ దోశ వేసి, దానిపై కొంచెం అలా పొడి అంటే కంది పొడి, లేదంటే కర్రీ లీఫ్, అదే మన కరివేపాకు పొడి ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. బట్ మన ఫేవరెట్ కంది పొడే. ఇంకా దాంతోపాటు 100 to 150 grams పనీర్ భుర్జీ తింటే ఇంకా మామూలుగా ఉండదు. అండ్ అవును, దాంతోపాటు కొంచెం స్నాకీ ఉండాలి కదా, అందుకే కొంచెం ఒక 1 piece జంతిక అనమాట. అంతే మన డైట్ అంటే అసలు కంప్లీట్గా మానేసుకోకూడదు. లైక్ మానేసుకుంటే, అదే నేను దేని గురించి మాట్లాడుతానంటే, ఈ జంతికలు కొంచెం మన క్రేవింగ్స్ ఉంటాయి కదా, స్వీట్ క్రేవింగ్స్, అవన్నీ మానుకోకండి. కొంచెం అప్పుడప్పుడు తింటూ ఉండండి. ఎందుకంటే అవి తినకపోతే ఫుల్ డెస్పరేట్ అయిపోతారు, దాని తర్వాత ఒకేసారి ఓవర్ ఈట్ చేస్తారు. అయితే ఈవినింగ్ అలా డెడ్ పూల్ చూడడానికి వెళ్ళాను. ఇంకా దాంతోనే ఇంకా డిన్నర్ కూడా స్కిప్ చేస్తే, బికాజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మన కంప్లీట్ ప్రోటీన్ ఇంటేక్ ఆల్మోస్ట్ 95-92% కంప్లీట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు లేట్ కూడా అయిపోయింది. అందుకే ఇంకా నైట్ ఫుడ్ మానేసా. సీ ఆన్ day 91.